ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఉత్తరాఖండ్ మసూరి అనే ప్రాంతంలో మేము ఇక్కడ పరిచర్య చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే మీకు ఒక వీడియో ద్వారా ఒక విషయాన్ని చెప్పడానికి నేను ఈ యొక్క వీడియోను చేయడం జరిగింది. ఏంటంటే ఆ విషయం, ఇక్కడున్న ఇల్లులన్నీ చాలా కొండపైన ఎత్తులో ఉంటాయి. కింద రోడ్లు ఎక్కడో ఒక 3-4 కిలోమీటర్ల కిందకి దిగితేనే కానీ మనకు రోడ్డు కనిపించదు. ఆ కొండంతా దిగేంత ఎత్తులో హౌసెస్ ఇక్కడ చాలా ఉంటాయి. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మేము సిద్ధపడ్డాం. ఎందుకు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? అవసరం లేదు. ఎంత కొండ ప్రాంతంలో ఇంట్లో కూర్చొని దేవుని సన్నిధిలో పాట పాడుకొని ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటే సరిపోదు కదా అని అనుకోవడం తప్పు. ఎందుకంటే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పెద్ద రిస్క్ అయినా, కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళడానికి మేము సిద్ధపడి ఉన్నాం. ఈ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు చూడండి, రోడ్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎంతో దూరం కొండ ప్రాంతం అంతా దాటుకుంటూ మేము వెళ్తున్న రోడ్డు మీరు గమనించినట్లయితే మీరు చూస్తున్నప్పుడు అది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎలాంటి ప్రాంతమో, సరైన రోడ్డు కానీ ఏమీ ఉండదు. అయినా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన స్తుతించాలని, గణపరచాలని వెళ్తున్నాం. చూడండి, మేము ఉండే ప్రాంతం కూడా చాలా ఎత్తైన ప్రాంతం. మన సన్నిధి ఖచ్చితంగా ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్ళాలి, ఎందుకంటే వెహికల్స్ పైకి ఎక్కువ కాబట్టి. అలాంటి ప్రాంతాల్లో మనం పరిచయం చేస్తున్నాం. మీరు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. कि हम परमेश्वर से प्यार करते हैं, इसीलिए हमें परमेश्वर की संगति में रहना। ఓకే, థ్యాంక్ యూ. ఆమె ఏం చెప్పిందంటే, ఇంత దూరం నువ్వు ఎందుకు ప్రయాణం చేసి వెళ్తున్నావు, మందిరానికి అంత అవసరం ఏముందని నాకు వచ్చిన హిందీలో అడిగితే, నేను ఇక్కడ ఉన్నాను, ఒక మనిషిలో పనిచేస్తున్నాను. అయితే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను బాగా ఇష్టపడతాను, దూరం అయినా సరే నేను వెళ్తాను అని ఆమె చెప్పడం జరిగింది. మరి మీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ యూ? నీ మందిరం నీ పక్కనే ఉంటుంది, నీ పక్క వీధిలోనే ఉంటుంది. మరి నీ పనుల నిమిత్తం మందిరం అనేసి నువ్వు దేవుని సన్నిధికి ఎంత దూరాన్ని వెళ్ళగలుగుతున్నావా లేదని ఆలోచించుకుని నడవాల్సిందిగా నేను మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాను. ఎంత ఘోరంగా ఈ ప్రాంతం ఉందంటే, నడుస్తూ పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి మనకు అలవాటు లేకపోతే. చూడండి దారి, ఎలాంటి దారి నుండి మేము వెళ్ళాల్సి వస్తుందో. Brother, what's your name? My name is Sandesh Singh. Why you are taking this much of risk and participating church? This is very far, right? No, for Jesus Christ, for nothing. Yeah. That's why I came here. Very good. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని మీద ప్రేమతో ఇంత దూరం దేవుని సన్నిధికి రావడం జరిగింది. ఇవన్నీ నేను తీయడానికి గల కారణం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికే. చూడండి, ఎంత కింద నుంచి ఎంత పైకి వచ్చామంటే, వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్. దేవుని మీద ఆశ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధికి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ అందరూ చాలా భయంకరంగా ఉన్నారు. మనుషులు, నాగాలాండ్ అందరూ ఉన్నారు.